రైట్. నాగార్జున యాదవ్ గారు, పోలీసులపై విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు నమోదు చేసిన కేసు, మొత్తం పోలీసులే, ఇక్కడ క్రైమ్ చేసింది పోలీసులే, విచారణ జరుపుతోంది పోలీసులే. ఈ దర్యాప్తులో నిజంగా వాస్తవాలు వస్తాయా? దర్యాప్తు సక్రమంగా జరుగుతుందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. సరే, ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడారు, పెద్దగా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సమకాలీన రాజకీయ అంశాల్లో మాట్లాడేటువంటి పెద్దలు మా అందరికంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి మొత్తం ఎపిసోడ్లో అసలు ఎవరు సమస్య పూరితమైనటువంటి ఎదుర్కొంటున్నారంటే మొత్తం పోలీసు వ్యవస్థే. ఈ పోలీసు వ్యవస్థే అత్యంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కాంట్రవర్సీకి నెలకొనడం, వారికి ఏదో మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఒక శాపంగా మారింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు, కానీ ఎప్పుడు పోలీసు శాఖకి ఈ మాత్రం శాపం దొరకల. కానీ ఈసారి డూప్లికేట్ సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రిగా అనిత గారు రావడం పోలీసు వ్యవస్థకు వచ్చినటువంటి ఒక పెద్ద పాపం. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పనిచేసేటువంటి బీట్ కానిస్టేబుల్, అదే సార్ వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో పోలీసుల్ని ఉపయోగించుకొని పోలీసుల కళ్ళుని తన చేత్తోనే గుచ్చాలేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఎవరు సార్? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఎవరు అరెస్ట్ చేశారు ఆయన్ని? చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఇదే పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. మీ డీజీ ఏం తప్పు చేశాడు? ఆయన ముంబైలో ఒక సి గ్రేడ్ నటి, ఏ సినిమాలో యాక్ట్ చేసిందో కూడా తెలియదు, కాదంబరి జత్వాని, ఆవిడ్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేసి ఆవిడని ఇబ్బంది పెట్టారని ఆవిడ కంప్లైంట్ ఇస్తే, ఎవరిని సార్? పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు మీరే, మీ చేత్తో మీరే మీ కన్నే పొడిపించుకున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఉమేష్ చంద్ర గారు కడప జిల్లా ఎస్పీగా చేసి, ఈయన కర్నూలు జిల్లా ఎస్పీగా చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉండేటువంటి ఫ్యాక్షనిజాన్ని పార్టీలకు అతీతంగా పెకిలి వేసినటువంటి ఉన్నవాళ్ళు. అట్లాంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, పివి సునీల్ కుమార్ గారిని, సంజయ్ గారిని, కాంతిరాణ టాటాని, పాలరాజు గారిని, రఘురామిరెడ్డి గారిని, అమ్మిరెడ్డి గారిని, విజయరావు గారిని కానీ, విశాల్ గున్నర్ గారిని, పరమేశ్వర రెడ్డి గారిని, జాషువా గారిని, 16 మంది ఐపీఎస్ అధికారుల్ని ఇదే పోలీస్ శాఖతో శాపం కొట్టినట్టు వారందరినీ జైలుకు పంపించారు. వారందరి మీద కేసులు పెట్టించారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ లోకేష్, పవన్ జోడీలు కలిసి ఆ డమ్మీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, ముఖ్యమంత్రిని, హోంమంత్రి గారిని పెట్టుకొని పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీలకమైన అధికారుల్ని మీ చేతనే అరెస్ట్ చేయించారు. ఈ వెసులుబాటు క్రియేట్ చేయగానే ఏం జరిగింది? నాగరాజు లాంటి వాళ్ళు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అతిక్రమించి వైసీపీ నాయకులను వారి మీద కేసులు పెట్టాం కదా, ఎట్లానో తప్పు వాళ్లే చేయమన్నారు కాబట్టి వీరు సొంత పనులు కూడా చేయడం మొదలుపెట్టింది. అంటే రాజ్యాంగం అసలు రాష్ట్రంలో మానవ హక్కులు లేకుండా పోయి నేరుగా ఒక మనిషిని తీసుకొని వచ్చి చంపేసి కస్టడీలో బూడిద చేసేటువంటి స్థాయికి వెళ్ళారంటే ఈ రాష్ట్రంలో అసలు సర్వేలెన్స్ ఉందా? పోలీసుల యొక్క పరిస్థితి ఏంటి? వారికి ఉన్నటువంటి ఎంక్వైరీ ఏంటి అనేది ఏమన్నా ఆలోచన ఉందా? ఏమి లేదు. కాబట్టి దీని గురించి వెళ్ళాలంటే ముందు ఈ శాపం, ఈ పోలీస్ శాఖకు మొత్తం శాపం ఆ లోకేష్, పవన్ కళ్యాణ్, మన హోంమంత్రి అనిత, వీరి ద్వారానే జరిగింది. ఎందుకంటే ఆయన డమ్మీ సీఎం, ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని ఉండదు కాబట్టి.